ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ జరగడంతో కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో మరింత కలవరం మొదలైంది. ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇచ్చారు రిటర్నింగ్ అధికారులు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని కోరారు టీడీపీ నేతలు. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో గతంలో కంటే ఈసారి అధికంగా పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. దేశంలో ఇది రికార్డ్ అని రాజకీయ పార్టీలే చెబుతున్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల నుంచి తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం మొత్తం 5,39,189 పోస్టల్ బ్యాలెట్లు వేశారు. అందులో శ్రీకాకుళంలో అత్యధికం కాగా నరసాపురంలో అత్యల్పంగా నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పుడు ఏపీలో వీటిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడం, ఇంత కసిగా ఓట్లు వేయడం అనేది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీంతో టీడీపీ కూడా కొన్ని సూచనలు చేస్తుంది ఈసీకి. పోస్టల్ రిటర్నింగ్ అధికారి సీల్ అలాగే సంతకం లేనటువంటి వాటిని బ్యాక్ సైడ్ సాధారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నిటికీ కూడా రిటర్నింగ్ అధికారి సీల్ వేసి సంతకం చేసిస్తూ ఉంటారు. అలా కొన్ని మిస్ అయినా కూడా వాటిని కూడా కన్సిడర్ చేయాలంటూ టీడీపీ ఎన్నికల సంఘానికి ప్రస్తుతం రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అలాగే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ఎన్ని రౌండ్లు ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, అక్కడ కౌంటింగ్ సంబంధించి. గణేష్, రికార్డు స్థాయిలో నమోదైనట్లుగా కనపడుతోంది, కౌంటింగ్ దగ్గర పడుతోంది. ఏంటి అంటే రిటర్నింగ్ అధికారి సంతకం సీలుకు సంబంధించిన రిక్వెస్ట్ ఒకటి టీడీపీ నుంచి ఈసీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ రిక్వెస్ట్ వివరాలు ఏంటి, మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతోంది ఏపీలో? ఇప్పుడు చాలా వరకు పోస్టల్ బ్యాలెట్ అంటే దాన్ని తీవ్రంగా పరిగణించడమే కాదు, అవి లెక్కల్లో కూడా లేని పరిస్థితి అయితే మనకి చాలా వరకు కనిపించేది. అంటే మనం గతంలో జరిగిన అనేక ఎన్నికలు తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక నామకే వాస్తే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉండేది. అంటే ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం కోసం ఉన్న కేవలం ఒక హక్కులా మాత్రమే ఉండేది. అంటే మనకి ఏదైతే ఎన్నికల కౌంటింగ్లో కూడా చాలా వరకు అన్ని లెక్కలు తేల్చిన తర్వాత ఏదైనా ఒక అంతవరకు అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కలు అక్కడ ఉండే 10 ఓట్లు కావచ్చు, 20 ఓట్లు కావచ్చు, వీటి ద్వారా ఫలితాలు తారుమారు అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ని తీసేవారు. మనం 2019లోనే గణాంకాలు తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కేవలం 20% మాత్రమే ఆ రోజున మనకి పోస్టల్ బ్యాలెట్ కనిపిస్తుంది. అంటే ఆ రోజు రాష్ట్రంలో దాదాపు అధికార పార్టీకి మరోవైపు ప్రతిపక్షానికి మధ్య 10% డిఫరెన్స్ మనకు కనిపించింది. అంటే 2019లో 79.88% ఓటింగ్ చాలా ఎక్కువగా నమోదైంది టోటల్గా ఓటింగ్లోన. అందులో కేవలం మనం తీసుకుంటే ఇంత పెద్ద ఓటింగ్లో కూడా 2019లో కేవలం 20% మాత్రమే పోస్టల్ బ్యాలెట్ మనకు కనిపిస్తోంది. అంటే ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ ఈ రోజున చాలా వరకు అంటే ఇప్పుడు ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది, దాంతోపాటు వీళ్ళు ఎన్నికల్లోన గెలుపు ఓటముల్ని నిర్దేశించే ఒక ప్రధానమైన ఓటుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆషామాషిగా లేదు, దాదాపు 5,39,189 ఓట్లంటే టోటల్గా ఉండే ఉద్యోగులే దాదాపు రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. ఇందులో ఈసారి ఎన్నికల్లోనూ 5,75,000 మంది ఏదైతే విధులకు ఉన్నారు వాళ్ళు. అంటే ఈ శాతం చూసుకుంటే దాదాపు 1.5 నుంచి 1.6%. అంటే టోటల్గా మనకి ఈ 2024లో పోలైన దాంట్లో 81.86%గా మనకి ఎన్నికల కమిషన్ పూర్తి దాన్ని ప్రకటించింది. అంటే